Please subscribe Telugu 7 Media. టీజర్లో ట్రైలర్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి. అలాగే ఈ సినిమాలో తీర్పు చెప్పిన పెద్ద మనుషులందరినీ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్ద మనుషులు ఉన్నారు అక్కడే. ఓకే. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ కోన వెంకట్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. మనకి దూకుడు, బాద్షా లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి రైటర్, డైరెక్టర్, అదుర్స్ ఆయన ఎప్పుడైనా సరే వెంకట్ గారికి సాదర స్వాగతం. అండ్ హర్ష్ రోషన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కోర్ట్ సినిమాతో సెన్సేషనల్ హిట్ని కొట్టినటువంటి హర్ష్ రోషన్కి హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నందిని రెడ్డి గారు, మీరే దీనికంతా తీర్పు ఇవ్వాలి అని, మీరు మా ఇంటి బంగారం కూడా. టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ నందిని రెడ్డి గారు. అండ్ ఫైనలీ ఈరోజు మన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి శ్రీ విష్ణు గారు, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. విష్ణు గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సామజవరగమన, స్వాగు, బ్రోచేవరెవరుడా ఇలా సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ని మనకి అందిస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి హీరో శ్రీ విష్ణు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సో లెట్స్ హ్యావ్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. ప్రతాప్ మిత్రులకి అండ్ పెద్దలందరికీ నమస్కారం. సో ఈరోజు నాకు ఒక ఛాన్స్ దొరికింది చెప్పడానికి. బేసిక్గా తిరువీర్ సార్ నాకు మెంటర్. సో ఆ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. అండ్ ఫస్ట్ టైం అసలు స్క్రిప్ట్ అంటే ఏంటి, ఒక యాక్టర్కి ఆ స్క్రిప్ట్ నుండి ఏం కావాలి అని నేర్చుకుంది ఆయన దగ్గర. థ్యాంక్ యూ సార్. ఆ ఫౌండేషన్ మీతో నేర్చుకుంది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. అండ్ నేను ఎప్పుడు తిరువీర్ సార్ సినిమాలు చూస్తూ ఉండి అడ్మైర్ చేస్తూ ఉంటాను. ఆయన రైట్ ఫ్రమ్ లాలన్ క్యారెక్టర్, జార్జ్ రెడ్డి, మసూదా, పరేషాన్ కానీ మొన్న రీసెంట్గా వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో, ఇవన్నీ చాలా హానెస్ట్గా, వెరీ రూటెడ్గా, గ్రౌండెడ్గా ఉండే సినిమాలే తీస్తారు. సో ఇప్పుడు 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 పాపం ప్రతాప్ చూసినా నాకు అదే ఫీలింగ్. ఒక జెన్యూన్గా రూటెడ్ హానెస్ట్ ఫిలిం. అంటే ఒక వెరీ సెన్సిటివ్ లైన్ని చాలా కామికల్గా వేగా చూపించారని అనిపించింది నేను చూసినంత వరకు. సో అండ్ కమింగ్ టు ఈటీ విన్ అండ్ నితిన్ అన్న అండ్ సాయ్ అన్న, ఈటీవీ నుండి వచ్చే ప్రతి కంటెంట్, ప్రతి సినిమా, ప్రతి సిరీస్ అన్నీ ఒక హిట్ స్ట్రీక్, సక్సెస్ స్ట్రీక్లో ఉన్నాయి. అండ్ అన్న ఐ విష్ పాపం ప్రతాప్ కూడా మీ సక్సెస్ స్ట్రీక్ని అలాగే పెంచుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. పాపం ప్రతాప్ ఈజ్ రిలీజింగ్ ఆన్ 17th April. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ క్రాస్నిక్. థ్యాంక్ యూ. ఓకే, కోన వెంకట్ గారు టు ప్లీజ్ స్పీక్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రావాలి, మీరు తప్పనిసరి రావాలి, ఇది మీ కైండ్ ఆఫ్ సినిమా అని వాళ్ళిద్దరూ ఒకే డైలాగ్ చెప్పారు. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది. ఓకే, వీళ్ళు 100% వాళ్ళ వాయిస్లో ఉన్న కాన్ఫిడెన్స్ అండ్ వచ్చినప్పుడు చూస్తున్నా పాప ప్రతాప్ అన్నారు, అతని ఫేస్లో ఫుల్ హ్యాపీనెస్. పాపం అన్న సింపతియే లేదు, అంటే ఆ కంటెంట్ ఇచ్చిన హ్యాపీనెస్. డెఫినెట్గా నాకు ఎప్పుడు కూడా తిరువీరు ఒకప్పుడు ఎవరో డిఫరెంట్ సినిమాలు తను ఆర్ట్ సినిమా హీరోలా అనిపిస్తాడు, కానీ ఆర్ట్ సినిమా హీరోలా చేసే సినిమాలన్నీ కూడా కమర్షియల్ హిట్లు అయ్యాయి. అలాంటిది కమర్షియల్ హీరోగా చేశాడు ఇప్పుడు. ఫస్ట్ టైం ఒక కమర్షియల్ హీరో, ఒక కమర్షియల్ జోనర్ కనపడుతుంది. మరి ఇది ఇంకెంత బ్లాక్ బస్టర్ అవుతుందో అని నాకు 100% చూసిన ప్రతి కంటెంట్ నేను జెన్యున్గా ఫ్రమ్ ఇన్సైడ్ ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత నన్ను పక్కకు తీసుకెళ్ళి చెప్పిన, ఒకే తిరువీర్ అని పేరు ఎందుకు పెట్టుకున్నావో నాకు చెప్పు ఒకసారి. తిరువీర్ అంటే తమిళియన్ ఏమో అనుకున్నా ఫస్ట్లో, కాదు తెలుగుడే అని తెలిసింది, వికీపీడియా చూసా. ఓకే. అండ్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ కొత్త కంటెంట్ని వెతుక్కునే ఈటీవీ, అలాగే కొత్త కంటెంట్ కనపడితే అతుక్కునే తిరువీరు. ఓకే, వీళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి ఇటువంటి కొత్త కంటెంట్ వచ్చినప్పుడు నెత్తినికి పెట్టుకునే తెలుగు ప్రేక్షకులకి మీరందరికీ ఈ సినిమా 17th నాడు 100% చూడండి. ఎందుకంటే ఎవ్రీ ఫ్రేమ్ దీంట్లో చేసిన ప్రతి యాక్టరు, పాయల్, మన
అజయ్ ఘోష్ గారు, ఎవ్రీ యాక్టర్ దే లిటరలీ లివ్డ్. నాకు ఏ ఒక్క ఫ్రేమ్ కూడా వీళ్ళు సెట్ చేసేట్టు అనిపించలేదు. అండ్ దీనికి 100% క్రెడిట్ డైరెక్ట్ నరేష్కి ఇస్తాను నేను. చాలా బాగా చేయించాడు తన టైమింగ్ 100%. ఎస్పీ దుర్గ నరేష్. ఎస్పీ అంటే సూపరింట పోలీస్ కాదు కదా, తిరువురు అంటే టమిలియన్ కాదు, ఎస్పీ అంటే సూపరింట పోలీస్ కాదు కదా అంటున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మై బెస్ట్ విషెస్. రేపు 17th ఫస్ట్ టికెట్ నాకే పంపించాలి సాయి. ఫస్ట్ టికెట్ ఆన్ 17th ప్రసాద్లో. థ్యాంక్ యూ, డోంట్ మిస్. థ్యాంక్ యూ. నేను వచ్చింది ఒక్క వ్యక్తి కోసం, రాకేష్ రెడ్డి గడ్డం కోసం. నా మొత్తం కెరీర్లో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్స్. ఎగ్జాక్ట్గా దేని మీద ఎంత ఖర్చు పెట్టాలి, ప్రాబ్లమ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, సెట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం అయినా మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటా రేపటికల్లా సెట్ చేస్తా అంటాడు. సో రాకేష్ మా సెట్ మీద ఉంటే నాకు అంత ధైర్యం. సో మా ఇంటి బంగారం టీంలో వన్ ఆఫ్ ద పిల్లర్స్ రాకేష్ రెడ్డి గడ్డం. అండ్ ప్రతాప్ గారు మీకు విషయం చెప్పాలి. ఆల్మోస్ట్ 1 month బ్యాక్ రాకేష్ మేము షూటింగ్ చేస్తుండగా వచ్చి ఒక మంచి స్మైల్తో ఉన్నాడు. మనం మంచి ఫుడ్ తినాం, మంచి ఫ్రెండ్ని కలిస్తే ఎంత ఆనందంగా ఉంటాం, మెరిసిపోతుంది ఫేస్. వచ్చి మేడం సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పాడు. అంటే రాకేష్ ఎప్పుడు చాలా డైరెక్ట్గా ముక్కుకు సూటిగా మాట్లాడతాడు. సో ఆ సాటిస్ఫాక్షన్ తన ఫేస్ మీద చూసిన రోజు మీ సినిమా హిట్ అని డిసైడ్ అయిపోయాను. సో ఆ సాటిస్ఫాక్షన్ ప్రొడ్యూసర్ మీద తీసుకురావడం డైరెక్టర్ సక్సెస్. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ దారిలో వస్తూ వస్తూ మీ ఇంటర్వ్యూ విన్నాను, ఎంత స్ట్రగుల్ అయ్యారు ఈ సినిమాకి. రేపు దీనికి 10 రెట్లు నవ్వు ఉంటుంది మీ ఫేస్ మీద. సో విషింగ్ ద టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. తిరువీర్ యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ హియర్. నాకు శ్రీ విష్ణు గారికి నేను పెద్ద ఫ్యాన్ని. అలాగే మీరు కూడా ఆయనలాగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ ఉంటారు. సో కామెడీ అయినా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయినా యూ డూ రియలీ వెల్. అండ్ పాయల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. సురేష్ బొబిల్ గారు ఐఎమ్ అగైన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్ ఆల్సో. సో అలాగే అందరి కోసం. అండ్ ఈటీవీ విన్ మీరైతే స్టాంప్ ISI మార్క్ ఫర్ గుడ్ సినిమా అయిపోయారు మీరు. సో I really want this film to be a big success, not only for Rakesh and Rudra garu, but ఈ టీం అందరి కోసం, ఎందుకంటే చాలా ఇష్టపడి చేశారు సినిమా. అండ్ April 17th డెఫినెట్గా నేనైతే థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. డెఫినెట్గా సమ్మర్ లాఫ్ రాయట్ పాపం ప్రతాప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నందిని రెడ్డి గారు. ఎక్కడైనా సుమా గారు కనపడితే అడిగానని చెప్పమంది, చెప్పేశాను, అయిపోయింది. ఓకే, నేను ధర్మంగా చేయాల్సిన పని ఫస్ట్ ఈటీవీ విన్, మా ప్రొడ్యూసర్స్, ఇంకా రుణపడి ఉంటాను సార్ మీ అందరికీ. పాపం ప్రతాప్, నరేష్ అనే పేరు నన్ను అలర్ట్ చేసిన ఒక 13 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఈ మాట అలర్ట్ చేయడానికి. నన్ను ఏదో కాలేజీలో నరేష్ అని పిలవడం, అక్కడ అలర్ట్ అయ్యాను. లేదంటే క్లాస్లో ఎవరో చెప్పని క్వశ్చన్కి టీచర్ అడిగినప్పుడు అలర్ట్ అయ్యేవాడిని. ఇప్పుడు అందరూ పిలుస్తుంటే అలర్ట్గా ఉంది. పొగడ్త అనేది నా జీవితంలో మొదటిసారి, ఇది చాలా బాగుంది, కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపం ప్రతాప్ అనే సినిమా ప్రతి ఒక్కడి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ అండి. ఇది మీ ఇంటికి వస్తుంది, మీతో మాట్లాడుతుంది, మీరు మాట్లాడేలా చేస్తుంది. నన్ను నమ్మండి, ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. చాలా కాలం తర్వాత కథతో వస్తున్న సినిమా ఇది, నేను గ్యారంటీ ఇస్తున్నా. మా ప్రొడ్యూసర్ గారు అన్నారు, నా మాటను రిపీట్ చేశానని, బాండ్ పేపర్ మీద మళ్ళీ రాసిస్తానని చెప్తున్నా. మామూలుగా ఉండదు సినిమా, దుమ్ము లేపు వదిలిపెడుతుంది. 17వ తారీఖున థియేటర్స్కి వస్తుంది. ఇక్కడ వరకు నేను సినిమా గురించి మాట్లాడాల్సిన నా బాధ్యత అయిపోయిందండి. ఇప్పుడు నా టెక్నీషియన్స్ గురించి నేను ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు.